ఇటీవలే యూకేలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే ప్రధాని పూర్తి స్థాయిలో పాలన సాగించకముందే లీడ్స్లోని హెయిర్ హిల్స్లో అల్లర్లు హై అలర్ట్కు దారితీశాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో సివిల్ వార్కి దారితీస్తుందా అనే అనుమానాలను రేపుతోంది. ఇంతకీ హెయిర్ హిల్స్లో ఏం జరిగింది? వలసలు ఎక్కువ కావడమే ఈ అనిశ్చితికి కారణమా? దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులే ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయా? ఈ అల్లర్ల వెనుకున్న అసలు నిజమేంటి? లెట్స్ ఫోకస్. చిలికి చిలికి గాలివానగా మారిందన్న నానుడి ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుంది. అలాగే ప్రతి చిన్న చర్య వెనుక చాలా పెద్ద నేపథ్యం ఉండవచ్చన్నది కూడా దీనికి వర్తిస్తుంది. యునైటెడ్ కింగ్డమ్లోని లీడ్స్ నగరంలో ఉన్న ఒక ప్రాంతం హెయిర్ హిల్స్. ఇంగ్లాండ్లో వెస్ట్ యార్క్షైర్కి చెందిన ఈ నగరం ఇప్పుడు భగభగా మండిపోతోంది. నిమిషాల వ్యవధిలోనే హెయిర్ హిల్స్ ప్రాంతంలో అలజడి చెలరేగింది. కొన్ని గంటల ముందు వేల మంది ప్రజలు వీధుల్లోకొచ్చి కనిపించిన వాహనాలకి నిప్పు పెట్టారు. పోలీస్ వాహనాలతో సహా కనిపించిన వాహనాల్ని కాల్చి బూడిద చేసేశారు. చేతికి దొరికిన వస్తువులతో పోలీస్ వాహనాలపై దాడులకు తెగబడ్డారు. నిమిషాలు గడిచే కొద్దీ ఆ ప్రాంతం ఆందోళనకారులతో హోరెత్తింది. పోలీస్ బలగాలు ఎంత పెరిగినా అలజడిని అదుపు చేయలేని పరిస్థితి. చిన్నా పెద్ద తేడా లేకుండా ఆ ప్రాంత వాసులు అల్లకల్లోలం సృష్టించారు. పట్టుమని 15 ఏళ్లు నిండని చిన్నారులు కూడా పెట్రోలింగ్ వాహనాలపై విరుచుకుపడ్డారు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే హెయిర్ హిల్స్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్థిక సంక్షోభం మధ్య ఇటీవల బ్రిటన్లో ఎన్నికలు జరిగాయి. గద్దెనెక్కిన కొత్త ప్రభుత్వానికి దేశంలో నెలకొన్న నిరుద్యోగంతో పాటు ప్రజల సంక్షేమం కూడా పెద్ద సవాలుగా మారింది. అయితే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాలన చేపట్టకముందే వెస్ట్ యార్క్షైర్లోని లీడ్స్ నగరంలో జూలై 18 సాయంత్రం అలజడి రేగింది. ఫలితంగా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు మోహరించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హెయిర్ హిల్స్లోని లక్సర్ స్ట్రీట్లో ఏజెన్సీ ఉద్యోగులతో పాటు చిన్నపిల్లలు కూడా అల్లర్లలో పాల్గొన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఒక కుటుంబం నుంచి 4 పిల్లల్ని తీసుకెళ్లేందుకు సోషల్ సర్వీస్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడేదో గొడవ జరుగుతోందని పోలీసులకి సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక చిన్నపిల్లలతో సహా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఏజెన్సీ ఉద్యోగులు ఉద్రిక్త పరిస్థితుల్లో కనిపించడంతో అక్కడి నుంచి పిల్లల్ని రక్షించడంలో భాగంగా ఏజెన్సీ ఉద్యోగుల నుంచి పిల్లల్ని దూరంగా తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. అంతకంతకు పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఆ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఓ కూడలి వద్ద పోలీస్ కారుని బోల్తా వేసి మరీ మంటలు పెట్టారు ఆందోళనకారులు. నిమిషాల వ్యవధిలోనే దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పెద్ద సంఖ్యలో ఉన్న ఆందోళనకారులు హింసాత్మకంగా మారిన వైనం దేశవ్యాప్తంగా ఆందోళన పెంచింది. వేలల్లో ఉన్న జనాలు కేకలు వేస్తూ పోలీస్ కార్లపై దాడి చేస్తున్న విజువల్స్, ఒక డబుల్ డెక్కర్ బస్సుకి నిప్పు పెడుతున్న చిత్రాలు దావానలంలా వ్యాపించాయి. అటుగా వస్తున్న బస్సులపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. బస్సులోని ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీశారు. జనాల సంఖ్య పెరగడంతో ఏజెన్సీ వర్కర్స్ని అక్కడి నుంచి పంపేయడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. కార్మికులు, పిల్లల్ని సురక్షిత ప్రదేశానికి తరలించండి అంటూ స్థానిక కౌన్సిలర్ సల్మా ఆరిఫ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Councillor Salma Arif, I'm here with... Hello, my name's Inspector Ray Nichols. I'm the East Leeds Neighbourhood Police Inspector. There is an ongoing situation currently in Hare Hills. We're aware of that. The police is here. We are asking everybody in the area to please stay at home at this moment in time. Yeah, so if you can all just stay where you are, stay in your houses. We will manage this. And if you're out in the crowd, I'll just ask you to go home, please, so we can keep everybody safe. Thank you. And we will endeavour to keep local residents informed. ఆందోళనకారులు వారి దగ్గరున్న లైటర్స్తో డబుల్ డెక్కర్ బస్సుకు నిప్పు పెట్టిన వీడియోలు అక్కడి ఉద్రిక్త పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి. చిన్న పిల్లాడు పోలీస్ కారుపై రాళ్లతో దాడి చేయడం కలవరం పుట్టించింది. ఈ దాడుల పర్వం సాయంత్రం 5 గంటలకు మొదలై రాత్రి వరకు కొనసాగాయి. రాత్రి 9 గంటల తర్వాత యూనిఫామ్ ధరించిన పోలీస్ అధికారులు ఎవరూ ఆ ప్రాంతంలో కనిపించలేదు. పోలీసులందరూ కొన్ని వీధుల దూరంలోకి పారిపోవాల్సొచ్చింది. అయితే ఒక పోలీస్ హెలికాప్టర్ మాత్రం పరిస్థితులపై నిఘా ఉంచుతూ చక్కర్లు కొట్టింది. ఇక పాకెట్స్ ఆఫ్ డిజార్డర్ అని పోలీసులు ప్రకటించగానే ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచనలొచ్చాయి. రోడ్లపై ఆంక్షలు మొదలయ్యాయి.
సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోయినప్పటికీ పరిస్థితిని మాత్రం పోలీసులు అదుపు చేయలేకపోయారు. అయితే స్పష్టంగా దీనికి గల కారణం మాత్రం చాలా చిన్నదే. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం ఆ ప్రాంతంలో నివసిస్తున్న తూర్పు యూరోపియన్ సంతతికి చెందిన కుటుంబానికి చెందిన పిల్లల్ని సంక్షేమ గృహానికి తీసుకువెళ్లడానికి సోషల్ సర్వీస్ అధికారులొచ్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ మొదట కుటుంబం అడ్డుపడింది. తర్వాత చుట్టుపక్కల వారు కూడా అధికారుల్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వందల సంఖ్యలో జనాలు గుమిగూడారు. అలా ఆ ప్రాంతంలో అల్లర్లు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అయితే దీనికి ముందు సదరు కుటుంబంలోని ఒక చిన్నారి కొంతకాలం క్రితం జరిగిన ఏదో ప్రమాదంలో గాయపడిందని, ఈ ప్రమాద ఘటన తర్వాత చిన్నారి తల్లిదండ్రులు చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారని, అప్పుడు ఆస్పత్రి సిబ్బంది సోషల్ సర్వీస్ అధికారులకి సమాచారం అందించగా కొన్ని రోజుల తర్వాత అధికారులు సదరు కుటుంబం నివసిస్తున్న ఇంటికి వెళ్లి చిన్నారిని సంక్షేమ గృహానికి తరలించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో అధికారులు కుటుంబానికి సరైన కారణం చెప్పకపోవడం గొడవకి కారణమైందని అంటున్నారు. ఇక ఈ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎప్పుడూ హాని చేయలేదని, అయినా అధికారులు పిల్లల్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో ప్రజలు కోపం ప్రదర్శించారని స్థానికులు చెబుతున్నారు. అయితే వెస్ట్ యార్క్షైర్ పోలీసులు మాత్రం ఈ సంఘటనకు వేరే భాష్యం చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో కమ్యూనిటీ సంబంధాల్లో ఉద్రిక్తతలు కలిగించే ఉద్దేశంతో క్రిమినల్ మైనార్టీలు ఈ హింసకు పాల్పడ్డారని అంటున్నారు. అలజడికి గల కారణంపై ఊహాగానాలు చేయడం మానుకోవాలని నివాసితుల్ని కోరారు. దీనికి సంబంధించి స్థానిక పోలీస్ ఫోర్స్ జూలై 19న ప్రకటన విడుదల చేసింది. జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. సంబంధిత స్పెషలిస్ట్ పబ్లిక్ ఆర్డర్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని నివాసితులకి భరోసా ఇచ్చారు. ఇక సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అయిన దృశ్యాల్ని కూడా అధికారులు సమీక్షిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని క్రిమినల్ నేరాలకు సంబంధించి లీడ్స్ సిఐడి, పోలీస్ ఫోర్సుకు సంబంధించిన హోమిసైడ్, మేజర్ ఎంక్వైరీ టీం నుంచి డిటెక్టివ్లు దీనిపై రిపోర్ట్ ఇస్తారని వెల్లడించారు. అయితే ఈ హింసాత్మక తిరుగుబాటులో పాల్గొన్న వారంతా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంతవరకు సంఘటనకు చెందిన సమాచారం కొంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక చాలా పెద్ద నేపథ్యమే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లీడ్స్లో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రభావం దేశంపై పడుతుందని, నిజానికి దేశంలోని పరిస్థితులే ఈ సంఘటనకు పరోక్షంగా కారణమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనకు బలం చేకూరుస్తూ సోషల్ మీడియాలో పలు అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. బ్రిటన్లో సివిల్ వార్ రావడానికి ఇదొక పెద్ద సూచన అని బ్రిటన్ ఫస్ట్ పార్టీ నేత ట్వీట్ చేశారు. అలాగే ఇంగ్లాండ్లో నివసిస్తున్న పాకిస్తానీలు మరింతగా బయటకు రావాలనే పిలుపులు కూడా సోషల్ మీడియా వేదికపై పెరుగుతున్నాయి. ఇక కొందరు ఇది ప్రారంభం మాత్రమే, ముందు ముందు మరింత ఆందోళనలు వస్తాయని సూచిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఈ పరిస్థితికి రాజకీయ నాయకులే కారణమని ఆరోపిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.